మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. రే బామ్మర్ది బావా, ఆ వీడియో షాప్ సుబ్రహ్మణ్యం గడికి లైన్ కలుపు. 4,500 వడ్డీ బాకీ ఉన్నాడు. 3 రోజుల్లో ఇచ్చేస్తున్నాడు. 6 రోజులు అయిపోయింది, ఇంతవరకు అతి గతి లేదు. ఈ నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదు అంటుంది బావా. పని చేయదు, బిల్లు కట్టి ఉండడు. టెలిఫోన్ బిల్లు కట్టని ఎదవ మనకు వడ్డీ ఏం కడతాడు? ఆడి షాపుకి కూడా తాళాలు అడిపోతాయి. నమస్తే అంకుల్. రావయ్యా, నువ్వు లోపలికి వెళ్ళి. వచ్చాడు. ఏంటి మీ పృథ్వీ కొంప బాగా ముంచావంట? కొంప కాదండి, షాపు. ఏదైతేనే ముంచడం కరెక్టేనా? నిజం ఒప్పుకోవడం చెప్పడం నా వీక్నెస్. అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. న్యూస్ ఏంటో నువ్వు చెప్పు, గుడ్డో బ్యాడో నేను చెప్తాను. ఆ పృథ్వీగాడు మీ కొంప షాపు నుండి ముంచే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థం కాలేదు. వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నవాడు జెండా ఎత్తేశాడు. కాబట్టి వీడు జెండా ఎత్తే దశలో ఉన్నాడు. మీ 3 లక్షలు గోవిందా. పృథ్వీ అలాంటి వాడు కాదయ్యా. అచ్చం ఇలాగే నన్ను నమ్మాడు ఆ పృథ్వీగాడు. ఏమైంది? అందుకే వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సీనియర్లు మీకు కూడా వ్యాపార సూత్రాలు నేర్పాలని చెప్పండి. హలో, పృథ్వీకి ఫోన్. ఎవరు? చలపతిరావు గారా? సార్ బయటికి వెళ్ళారండి, వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఆహా, ఎక్కడున్నా చూడు, అరగంటలోగా నాకు ఫోన్ చేయాలని చెప్పు. లేడు కదా? లేడు. షాప్ లో కూర్చుని లేడని చెప్పించాడు, చూసారా? అంటే ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వారు మీరేనని నా అభిప్రాయం. ఆ అభిమానంతోనే వచ్చాను. ఎంతైనా మనం ఒకటే కదా. మీరు ముందెళ్ళి ఆ పృథ్వీ గారిని పట్టపట్టండి. వెళ్ళండి. మరి ఎక్కడ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అసలు నా ఎదుగుదల చూసి కులుకుంటున్నాడు. వస్తాను. బాబు దండాల. అమ్మా నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు చలపతి అంటారండి. ఒక ఎదవకి అప్పిచ్చి ఆడు తప్పించుకు తిరుగుతుంటే ఎర్రి ఎంగళప్పలా నిలబడ్డ ఎదవని. సార్ ఏం సందమ్మా? ఎరా, నీకు అంత ఎదవలా కనిపిస్తున్నానా నేను? నా బాకీ ఎక్కొట్టి తిరుగుదాం అనుకుంటున్నావా నువ్వు? సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడండి. అవును మరి, నాకు పిచ్చి. నీ మొఖం నచ్చి, నువ్వు చెప్పింది మెచ్చి, 3 లక్షలు తెచ్చి నీకు అప్పిచ్చి, బోల్డ్ గడువిచ్చి, వడ్డీ తెగ పుచ్చి, బాకీ వసూలుకి నీ దగ్గరకొచ్చి నువ్వు పచ్చిగా రెచ్చిపోతున్న సిగ్గుతో చచ్చి పిచ్చి చూపులు చూడడం పిచ్చి పిచ్చి. రేయ్, ఆడెవడో నిన్ను మోసం చేస్తా, నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నావురా? సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. బాకీ ఎగ్గొట్టేవాడితో మర్యాదలేంట్రా? సార్ మీరు ముందు బయటకు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? నేను వచ్చి మీతో మాట్లాడతాను. బయటకు వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి. నువ్వు నన్ను బయటకు పంపేదేంట్రా? నేను మెడపట్టుకు బయటకు గెంటుతాను నిన్ను. ఒక్కడు దగ్గరకు వచ్చిన ఈ తలపతంటే ఏంటో చూస్తారు. ఈది రౌడీ దగ్గర నుంచి స్టేట్ రౌడీ దాకా అందరికీ అప్పులిచ్చి వసూలు చేసుకోవడం చేత నేను సేవన్న తలపతి రాయుడు. తక్కువగా అంచనా ఎత్తి నన్ను అయినవరా? ఇక్కడ జీతాలే సరిగ్గా ఇవ్వలేండి, ఈడి దగ్గర మీకు ఉద్యోగాలు ఏంట్రా? బతుకు చాడా పోరా బయటికి. బామ్మర్దే, షాపుకు తాళాలు ఇచ్చారా? రాత్రి బయటికి. ఇలాంటి సీటింగ్ నీతిలోకి ఇడిచి పబ్లిక్ లో పెట్టి సావ కొడితే తప్ప మిగతా అప్పులు తీసుకున్న కొడుకులకి బుద్ధి రాదురా. లత్తలు అప్పులు చేసి ఐపీఎల్ పెట్టేస్తే నెత్తి మీద కొట్టేసుకోవడానికి నేను ఏమన్నా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్నా? లేకపోతే నువ్వు అర్థమైన షేర్లు కొని రాంగ్ స్కీముల్లో చెయ్యి కాల్చుకుని ట్రస్ట్ బ్యాంకుల చేతులు ఎత్తే నోరు మూసుకోవడానికి నేను ఏమన్నా బ్యాంక్ ఇన్వెస్టర్ చేస్తావా? ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను రావణాసురుణ్ణి అని. మళ్ళీ షాపు ముందు కడిగిస్తామంటే కాళ్ళు కొట్టేస్తాను. ఎత్తవా కట్టి తిని పైసా కూడబెట్టి నీలాంటి ఎద్దవలకు అప్పులిస్తే ఎక్కొట్టేస్తారా? కొండ్రా ఏంట్రా ఇక్కడ చూస్తున్నారు? తాళాలు ఊరుతో ఉన్నోడైతే తప్పించి తాళాలు ఎట్టి కడతాడు, లేకపోతే ఇష్టమ్మికి చేస్తాడు. ఏమైందండి? ఏం లేదు.
కాస్త మంచినీళ్ళు పట్టరా. ఏమండి? ఏంటి? ఏమండి? అయిపోయింది సుజి. నేను కట్టుకున్న కలలు, ఆశలు అన్నీ కూలిపోయాయి. ఏ బజార్లో అయితే నేను తలెత్తుకు తిరిగాను, అదే బజార్లో నా పరువు పోయింది సుజి. ఏం జరిగింది చెప్పండి. అప్పు తీర్చలేని ఈ అసమర్థుని నడి రోడ్డు మీద ఈడ్చికొట్టాడు ఆ చలపతి. తలెత్తుకోలేనంతగా అవమానపరిచాడు నన్ను. అయిపోయింది సుజి, అంతా అయిపోయింది, నాశనమైపోయింది. ఊరుకోండి, ఊరుకోండి, ఊరుకోండి. లేదు సుజి, నేను ఇంకెవరి చూడలేదు. ఇంటి దాకా ఎలా వచ్చాను కూడా నాకు తెలియదు. చివరిసారిగా చూడాలి, అందుకే వచ్చాను. ఏం మాట్లాడి అవి? చివరిసారి చూడడం ఏంటి? అవును సుజి, ఇంకా నేను బతకలేను. నేను పిల్లల్ని చివరిసారిగా చూడకుండా చావడం ఇష్టం లేకొచ్చేసి. ఏం మాటలు పృథ్వీ? నిన్ను వదిలి మేము బతకగలమా? ఇదేనా చెప్పు, నీకు మా మీద ఉన్న ప్రేమ? నన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ఎక్కడికైనా నీతో పాటు మేము ఉంటాం. వద్దు సుజి, వద్దు. ఇది నా ఒక్కడి ఫెయిల్యూర్. దీనికి మిమ్మల్ని శిక్షించలేదు సుజి. ఏంటండి, నేను లేకుండా బ్రతికే బ్రతికన్నా పెద్ద శిక్షణ ఇది. వద్దండి, వద్దు. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఆ రోజు మీ వెంట వచ్చేసిన ఆ సుజి, ఈ సుజి ఎప్పుడు ఒక్కటే. మీరంటే నాకు ప్రాణం అండి. మీరు నాకు కావాలి. చావైనా బ్రతికైనా అది మీతోనే. థ్యాంక్ యూ సుజి, థ్యాంక్ యూ. ఈ చెట్టుగాని మొగుడు మీద కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్. ప్లీజ్ పృథ్వీ, ప్లీజ్ అలా మాట్లాడుకో. నాకెప్పుడు నువ్వే హీరో, చావులోనైనా బ్రతుకులోనైనా. మరి మరి పిల్లల వదిలేసి వద్దు సుజి, నువ్వు పిల్లలు హ్యాపీగా. ఇంకేం మాట్లాడకండి. మీరు లేకపోతే నేను లేను. మనం లేని పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. చూడండి, వాళ్ళని మనతో పాటు తీసుకుపోదాం. నేను అసలు చేతగాని వాడిని, కట్టుకున్న భార్య పిల్లలకి సిద్ధపడుతున్న అసమర్థుడిని, నాలాంటి అసమర్థుడికి నిజంగా బతికే ఏమండి? పృథ్వీ, పృథ్వీ, ఊరుకోండి. పృథ్వీ, ఊరుకో పృథ్వీ. మీరు అసమర్థులు కాదు. మీరు లేని జీవితం కంటే మీతో చావే గొప్ప భాగ్యం అనిపించేంతగా ప్రేమించే మంచి వ్యక్తి మీరు. ఇంకెప్పుడు ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకండి. లేదు సుజి, I'm a fool. 2 సార్లు మోసపోయాను. నేను తట్టుకోలేకపోతున్నాను.
నా చుట్టూ ఉన్న ఈ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను సూచి. క్షణ క్షణం అవమానంతో మనసు కదిలిపోతుందిరా. సాగు తప్ప వేరే మార్గం లేదు. పృథ్వీ, ఊరుకో పృథ్వీ, ఊరుకో పృథ్వీ, 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 ఊరుకో పృథ్వీ, 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 ఇదిగో చూడు, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు. పిల్లలు రాగానే మన ఆంటీగా చచ్చిపోతాం. పృథ్వీ, నా మాట విను. నేను ఈ నరకంలో చూడడం నా వల్ల కావడం లేదు. పృథ్వీ, నా మాట విను. పృథ్వీ, పృథ్వీ, ఊరుకోరా, ఊరుకోరా. పింకీ, రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? నాకు కావాలి. కాదు నాకే కావాలి. కాదు నాకే కావాలి. ఏ మమ్మీ నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే ముద్ద పెడతా. నాకే. నీకేరా? పోనీలే మమ్మీ. అమ్మ చేతిగా ఉంది. అవునమ్మా, చాలా చేతిగా ఉంది. అది అది కాకరకాయ కూరమ్మా. తప్పురా. మంచినీళ్ళు తాగమ్మా. కాకరకాయ కూర హెల్త్ కు మంచిదని మా సైన్స్ మాస్టర్ చెప్పారు. నేను పంచదార కలిపి పెడతానే. తిను. నాకు కూడా పెట్టమ్మా. నిజమే మమ్మీ, చాలా చేదుగా ఉంది. నాకు పంచదార కలిపి పెట్టమ్మా. అవును మమ్మీ, కడుపు నొప్పిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వే చెప్పాక కాకరకాయ హెల్త్కి మంచిదని. నువ్వు తినకపోతే తమ్ముడు కూడా తినడు. మన అందరూ అన్నం తిన్నాక నాన్నగారు మనందరినీ పెద్ద పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఏం చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ చాలా బొమ్మలు కూడా ఉంటాయి. తిన్నానా? తిను. తినమ్మా, తొందరగా తిని. నిద్రపోండి, నిద్రపోనా? ఏం లేదు నాన్న. ఇదిగో నాన్న, ఇక్కడే ఉన్నాను. నిద్రపో నాన్న, నిద్రపో. ఏమండి, వద్దు, ఏడవకండి ప్లీజ్. నాకు తెలుసు. మీరు కూడా నాకు కలిపి పెట్టాలి. చేతి కూర ముద్ద తింటున్నట్టుగా బాగుంది. అవును, ఇంతకు ముందు నాకు ఎందుకు కలిపి పెట్టలేదు?
సారీ రా సుజీ. ఛా, ఏం మాట్లాడేవి? నా హస్బెండ్ ఏ డిసిషన్ తీసుకున్నా రిగ్రెట్ అవ్వడు. దట్స్ ఇట్. చేదుగా ఉందా? పంచదార కావాలా? ముద్దు కావాలి. ఆశ. ఇద్దరు పిల్లలున్నా ఎప్పుడు చిన్న పిల్లాడే మీరు. ప్లీజ్ రా. పృథ్వీ, సుజీ కళ్ళు తిరుగుతున్నారా? పర్వాలేదు. పృథ్వీ, జస్ట్ నీకంటే ఒక్క నిమిషం ముందు చచ్చిపోతే చాలరా. ముత్తైదుగా చచ్చిపోతే మంచిదని పక్కింటి పిన్ని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏ సుజీ, no. కలిసి చచ్చిపోదాం. ఒకేసారి చావేనా బతికే ఒకేసారి. I love you. I do love you. Hey, నీకెప్పుడు తొందర? ఒక్క నిమిషం ఆగుండొచ్చు కదా.